ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి. మీ పద్మలో స్వాతం చదివితే యథావిధిగా పద్మ గారు మీ ముందుకి ఈరోజు చాలా మంచి మంచి కలెక్షన్లతో వచ్చేసానండి. నా ఛానల్ కొత్తగా చూసారంటే సబ్స్క్రైబ్ చేసుకుని మస్ట్గా ప్రతి ఒక్కరు ఒక లైక్ వేసుకోండి అని తెలియచేస్తూ ఈరోజు మీకు ఆల్ చందేరీలు అవ్వచ్చు, టసర్ అవ్వచ్చు, కోట అవ్వచ్చు, సూపర్ నెట్ అవ్వచ్చు, అలాగే ఒక 4 బెడ్షీట్లు, అలా రకరకాల ప్యూర్ లెనిన్ ఈ ఐటమ్స్తో మీ ముందుకు వచ్చాను. నా ఛానల్ కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. పాతవారు అయితే ఒక లైక్ వేయండి. ఇంకా మీకు నా ఛానల్ నచ్చితే కనుక షేర్ చేయండి. ఓకేనా? ఫోన్ వచ్చిందండి, కట్ చేయడం వల్ల మీకు చూపిస్తాను. ఫస్టే మీకు ప్యూర్ చందేరి శారీ. ఓకేనా? ఆనందం వచ్చేసి చీర చూడగానే కింద పడిపోయింది అనమాట. అదిగోండి, ఇది పౌటంచ్ వస్తుంది. ఆనందం అంటే కొత్త ఐటెం చూస్తే హ్యాపీనెస్ వచ్చేస్తుంది మనసులో. ఇది బ్లౌజ్ వస్తుంది. శారీ అంతా ఇలా డిజిటల్ ఫ్లవర్స్ హనీ కలర్ లాగా ఉంటుందండి. మెహందీ సేమ్ కలర్ చాలా బాగుంటుంది. ప్యూర్ చందేరి శారీ. ఓకేనా? మీకు నచ్చితే ఆర్డర్ చేసుకోవచ్చు. రకరకాలు ఉన్నాయి, చందేరీలు ఉన్నాయి, చాలా రకరకాల చీరలే ఉన్నాయి, కొంచెం చీరలే ఉన్నాయి. కాకపోతే చూపిస్తాను. చందేరి ఒకటి తీసాను, అలా మోడల్కి ఒక్కొక్కటి కాడికి. ఇది కూడా చందేరియే కానీ థ్రెడ్ బోర్డర్ కోటా గళ్ళ వచ్చింది. ఇదిగోండి, ఇది థ్రెడ్ వీవింగ్. ఇది కూడా మీకు చేశాను కలర్స్, డార్క్ కలర్లో. నాకు తెగ నచ్చేసి బ్లాక్లోకి వెళ్ళాను. ఇది మీకు పౌటన్స్ తెలిసిపోతుంది కాస్ట్లీదో కాదు. జరీ వచ్చింది. ఓకే, ఇది కూడా మీకు కాస్ట్లీ చీర. బ్లౌజ్ వచ్చేసి ఇలా జెరీ లైన్స్ లాగా డిజిటల్ ఫ్లవర్స్ వచ్చి ఇలా ఉంటుంది. నిజంగా చెప్పాలంటే బ్లాక్ శారీస్ కట్టుకోవటం మానేసాను, కానీ లేకపోతే ఇది నా అదే డిజిటల్ ఫ్లవర్స్ కాకపోతే ఎంత బాగుందో చీర. ఇదిగోండి, కాస్ట్లీ అండి, ముందే చెప్తున్నాను. ఇదిగోండి, గోల్డ్ బార్డర్. ఓకే, మీకు నచ్చితేనే ఆర్డర్ పెట్టుకోండి, లేదంటే పర్వాలేదు. దయచేసి కాల్స్ చేయకండి, వాట్సాప్కి వచ్చేస్తే నేను వాటి వివరాలు చెప్తాను. ఇంకా నేను కట్టుకున్న చీరకు వస్తే ప్యూర్ హ్యాండ్లూమ్ అంటే మెత్తటి కాటన్, చాలా కాస్ట్లీ చీర. చాలా సంవత్సరాలు అయింది, ఇంచుమించు 6 సంవత్సరాలు అవుతుంది. నేను 5-6 సంవత్సరాలు అవుతుంది దగ్గరగా. 4000 చేంజ్ ఎంతోనండి చీర నేను కొనుక్కున్నప్పుడు. ఇప్పుడైతే ఎంత ఉంటుందో ఇంతే. బ్లౌజు బాటిల్ గ్రీన్. మొన్న ఏదో పాత వీడియో చూస్తూ ఉంటే ఈ చీరతో వీడియో ఉంది నాది. అది చూసి నేను ఎత్తుక్కుని బీరువాలో ఎక్కడ బోల్డ్ చీరలు కదా, ఎక్కడుందో కూడా కనిపించవు, దాంట్లో వెతుక్కుని కట్టాను అనమాట ఈరోజు సరదాగా. సమ్మర్ కదా. ఇది ప్యూర్ లెనిన్ అండి, డిజిటల్ ప్రింట్. ఇది బ్లౌజ్ వచ్చింది, పళ్ళు. ఇది శారీ అంతా ఇలా ఉంటుంది. మీకు కిందన ఇలా గోల్డ్ బార్డర్ లాగా ఇలా ఉంటుంది, డిజిటల్ ప్రింట్. ఆనియన్ అంటే ఉల్లిపాయ పొట్టు కలర్, ఉల్లిపాయ ఆనియన్ పింక్ అంటారు కదా, అట్లా. ఓకే, ఇలా ఉంటుంది. ఇది నన్ను ఒక కస్టమర్ ఉన్నారు కూకట్పల్లి నుంచి, ఎరా ఓరే అంటారు ఆవిడ. చాలా ఇష్టం ఆవిడకి, లెనిన్లు అంటే చాలా ఇష్టం. మరి చూస్తే ఆవిడ చెల్లెమ్మ అని ఒక ఆవిడ ఉన్నారు. ఒక ఆవిడ ఫోను అది ఆఫ్ చేయలేదు, ఊరికే ఫోన్లు వస్తున్నాయి. ఆవిడకి లెనిన్లు అంటే చాలా ఇంట్రెస్ట్. ఉన్నారు చాలామంది లెనిన్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. అలాగే కొద్దిగా నాకు ఏం చెప్పాలంటే, ఇదిగోండి, ఇది పళ్ళు. చెప్తాను, మర్చిపోయిన విషయం, జ్ఞాపకం రావట్లేదు. ఇదిగోండి, ఇది బ్లౌజు. ఎందుకు జ్ఞాపకం రాలేదు అంటే, యూట్యూబ్ ఇలాగ ఆన్ చేసిన వెంటనే నాకు యూట్యూబ్ కొన్ని ఛానల్స్ గురించి ఈ మధ్యన కొంత ట్రోల్స్ రావటమో, లేకపోతే ఆ ఛానల్ గురించి మాట్లాడటం, చిర్రావూరి గారు కానీ గోవింద్ సేవ కానీ మాట్లాడటం వల్ల వీడియోలో, నేను కూడా ఒక యూట్యూబర్గా ఉన్నాను కాబట్టి తప్పుగా ఏమన్నా మాట్లాడితే ఇలా వచ్చి మనల్ని ఖండించేవారు చాలామంది ఉన్నారు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా యూట్యూబ్లో మన పని మనం చేసుకోవాలి. ఒకళ్ళని పక్క వాళ్ళని నా ఇష్టం అంటే కూడా కుదరదు. ఇది సోషల్ మీడియా అంటేనే అందరికీ సంబంధించింది. మన ప్రతి మాట ఎదుటి వాళ్ళని ప్రభావితం చేస్తుంది అని వారు చెప్తా ఉంటే అర్థమవుతుంది. అది తెలుసు, కానీ ఎవరిని హర్ట్ చేయకుండా, ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా, అట్రాక్షన్కి గురవ్వకుండా ఎదుటి వ్యక్తులు మన బిహేవియర్ ఉంటే మనం ఛానల్లో
సాఫీగా హ్యాపీగా వెళ్ళొచ్చు. మనం ఏమన్నా కొంచెం ఎక్స్ట్రాలు చేసామంటే వచ్చేస్తున్నారు. అంటే ఇంట్లో పిల్ల తప్పు చేస్తే తల్లి దండించినట్టుగా ఛానల్లో కూడా కొంత మనం ఏమన్నా తప్పుగా కనుక బిహేవ్ చేస్తే ట్రోల్ చేయడానికి కానీ మన ఛానల్ గురించి మాట్లాడటానికి కానీ ఇంటర్వ్యూల ద్వారాగా చాలామంది వస్తున్నారు. కాబట్టి యూట్యూబర్ అందరూ చాలా జాగ్రత్తగా మన పని మనం చేసుకుని, నా పని ఏంటంటే నాది బిజినెస్. నేను ఎవరిని ఈ పూజ చేసుకో, ఆ పూజ చేసుకో, ఇది కొనుక్కో, అది కొనుక్కో, ఇలా ఉండు, అలా ఉండు అని చెప్పే ఛానల్ కాదు. నా ఎంతసేపు నా శారీ అంటే నా ఫ్యాషను. నేను వీడియోలో చీరలు చూపించుకుంటా. మీకు నచ్చింది అనుకోండి, కొనుక్కోండి. అందరికంటే అన్ని ఛానల్లో కొంటే పద్మ గారి ఛానల్లో రేట్ ఉంటుందని ప్రతి ఒక్కరి నోట్లో ఇప్పుడు యూట్యూబ్లో వచ్చాకే కాదండి, నాకు ముందు నుంచి కూడా నాకు ఆ పేరు ఉంది. నాకు నా అపార్ట్మెంట్ అవనివ్వండి, నా ఫ్రెండ్ సర్కిల్లో అవనివ్వండి, కొంచెం కాస్ట్ ఉన్న క్వాలిటీ ఉంటుందని మాత్రం ప్రతి ఒక్కరు చెప్తారు నాకు ఆ మాట. అందువల్ల నా బిజినెస్, నా ఛానల్ యొక్క ఉద్దేశం ఓన్లీ శారీ బిజినెస్. ఎప్పుడైనా నేను సరదాగా ఈరోజు నేను ఇలా పూజ చేసుకున్నానండి అంటమే తప్ప పూజలు ఇలా చేసుకో, వ్రతాలు అలా చేసుకో అని చెప్పే ఛానల్ కూడా నాది కాదు. ఓన్లీ శారీస్ బిజినెస్ అంతే. నచ్చితే చూపిస్తాను, నచ్చితే కొనుక్కోండి, లేదంటే లేదు. అడగటం మీరు అడుగుతారండి, మీకు రేట్ నచ్చితే కొనుక్కుంటారు. విసిగిస్తే ఊరుకోనని కూడా తెలుసు, ఓకేనా? అది కూడా లేనేను. అంటే మనం అందరూ వీడియోలు చూస్తున్నారు, ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంటుంది. మనం ఎవరికి ఏమీ చెప్పక్కర్లేదు. చిన్నప్పటి నుంచి మన తల్లిదండ్రులు మనకు అన్నీ నేర్పేశారు. అంటే నేర్పడం అంటే మనం చూసి మనం ఫాలో అయిపోయాం అంతే. ఆ వీడియోలు అవి ఎన్ని చూస్తూ ఉంటే అమ్మో అని చాలా భయం వేస్తుంది అనమాట. జాగ్రత్తగా లేకపోతే మనం కూడా అలా గురి అవుతాము. ఇది ప్యూర్ కోటా చీర అండి. ఇలా స్కాలప్ డిజైన్ వచ్చి ఇలా మిషన్ ఎంబ్రాయిడరీతో వచ్చింది. దీనికి కలంకారీ బ్లౌజ్ ఇచ్చాడండి. ఇక్కడ అట్రాక్షన్ అయ్యాను నేను. ఈ చీరకి కలంకారీ ప్రింటెడ్ బ్లౌజ్ వల్ల ఈ చీర నేను కొనటానికి ముందుకు వచ్చా. చాలా బాగుంది. ప్యూర్ షిఫాను బ్లౌజ్ ఇచ్చాడండి కలంకారీ ప్రింట్తో. ఓకే, ఇది ఎవరిని ఉద్దేశించి కాదు, ఎవరికి చెప్పాలని కాదు. ఛానల్స్లో మనం జాగ్రత్తగా ఉండాలి. తోటి ఛానల్స్ వారందరూ కూడా ఈ ప్రమోషన్ల పేర్లతో అలాగా వద్దని అంటున్నారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే మనకే మంచిది. మన పని మనం చేసుకుని ఒకరితో మనం ఎందుకు అనిపించుకోవాలండి, అంతే కదా? అందువల్ల కొంచెం జాగ్రత్తగా చేసుకుందాం. ఇదిగోండి, ఇది కూడా సేమ్ అదే కోటా చీర అండి. కోటా చీరకి సిల్వర్ థ్రెడ్తో మిషన్ ఎంబ్రాయిడరీలా వచ్చింది. దీనికి కలంకారీ బ్లౌజ్ ఇచ్చింది. ఒక చీర మాత్రం అర్జెంటుగా కుట్టించేది. స్కాలప్ డిజైన్ వచ్చింది కింద బార్డర్ అంతా. ఎంత బాగుందో అసలు చీర, చాలా చాలా బాగుంది. అంటే నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను అంటాను. కొన్ని అంటే పబ్లిక్కే కదా, మనల్ని ఛానల్లో ఇప్పుడు నా ఛానల్ నా ఇష్టం అంటానికి లేదు. ఎందుకంటే మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని మీరందరూ లైకులు కొట్టుకుంటే అదేదో మాకు మనీ వస్తున్నాయి, మీకేమి రాదు కదా. అందువల్ల చెప్పేవాడు గొప్పవాడా, వినేవాడు గొప్పవాడా అని మా గురువుగారు అనేవారు. వినేవాడే గొప్పవాడండి ఎప్పుడు కూడా. చెప్పేవాడిది ఏముందండి, ఏదైనా చెబుతాడు వినేవాడు ఉండే, ఇంక్లూడింగ్ నాతో సహా కదా. ఇది కూడా కోటా చీర, అప్లిక్ వర్క్ అండి. ఇది ఎంత బాగుందొచ్చింది, అప్లిక్ వర్క్ లాంటి ప్రింట్ వచ్చి దీనికి అవుట్లైన్ వర్క్. పిచ్చిగా నచ్చేసింది చీర నాకు. ఇదిగోండి ఇలా ఉంటుంది. అంటే ఓపెన్ చేస్తే పాడవుతుందని చీర ఓపెన్ చేయట్లేదు. బ్లౌజ్ చూపిస్తానే. ఇది బ్లౌజ్ అంతా ఇలా మిర్రర్ వచ్చాయి. దీనికి ఇలా కింద లేస్ వచ్చింది. ఇది కోటా చీర అండి. మీకు నచ్చితే ఆర్డర్ చేసుకోండి. ఓకే, అందుకు మనం ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయొద్దు, ఎవరిని ప్రభావితానికి లోన్ చేయొద్దు. మనకు డబ్బులు ఉంటే మనం కొనుక్కుందాం, నువ్వు కూడా కొనుక్కో అని చెప్పడానికి కూడా మనం సరిపోం. ఇది ఏదో క్రేపు మెటీరియల్ వచ్చిందండి. చినియా క్రేప్ అని ఏయో పేర్లు నాకు తెలీదు. కాకపోతే మెటీరియల్ క్రేప్ సాఫ్ట్గా ఉంటుంది. ఇది బ్లౌజు సాఫ్ట్గా ఉంది, అంటే చాలా మెత్తగా చాలా బాగుంది. క్రేప్ శారీలా. దీనికి కంచి బార్డర్. ఈ చీరలు మాత్రం నాకు బాగా నచ్చినాయి. ఫస్ట్ గ్రీన్ ఇష్టం కాబట్టి బాటిల్ గ్రీన్తో మేము ముందుకు వచ్చాను. అదే చీర సేమ్ శారీయే, కంచి బార్డరే. ఇవన్నీ 5000 పైనే ఉన్నాయండి చీరలు. లోపు అయితే 1 2 దొరుకుతాయి తప్ప 5000 పైనే ఉన్నాయి చీరలు. ఈ లోపు తగ్గించి కొనుక్కుందాం అనుకున్న వారు ఎవ్వరూ అసలు ఫోటో పెట్టకండి. చూసేసి ఓ లైక్ వేసేసుకుని వెళ్ళిపోండి. మీకు నచ్చితేనే అది కూడా మళ్ళీ లైక్ వేయమంది
అడుగుతామండి, ఎందుకంటే ఛానల్లో ఉన్నాం కూడా సబ్స్క్రైబ్ చేయమని అడుగుతాం. మీకు ఛానల్ నచ్చితే చేసుకోవచ్చు. ఓకే, ఇది కూడా అదే చీర, అది బార్డర్లో ప్రింట్ ఇస్తే ఇది మొత్తం చీర అంతా డిజిటల్, పెద్ద పెద్ద ఫ్లవర్స్. ఇలా డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్లు చూడాలంటే పద్మ గారి ఛానల్లోనే సాధ్యం అవుతాయి కదా. బాగా ఇష్టం చీరలో అలా ప్రింట్లు, పువ్వులు బాగుంటాయి కదా అలాగా. అలాగే ఇది కూడా కాశ్మీర్ సిల్క్ చీరలాగా, దీనికి బ్లౌజ్ ఉండదండి, అగ్గిపెట్టెలో పెట్టేయచ్చు. ఇది మడత ఎంత మన్నుతుందో తెలీదు, రేట్ కొంచెం తక్కువగానే ఉంటుంది, మరీ టూ మచ్ కాస్ట్ కాదు, 3000 లోపే ఉంటుంది. సింగిల్ శారీ, ఒక్కటే ఉరికే సరదాగా కొన్నాను, చాలా లైట్ వెయిట్, అంతే. పేస్టల్ కలర్ లాగా ఇలా ఉంది. దీనికి బ్లౌజ్ మనమే డిజైన్ చేసుకోవాలి. ఓకే, అక్కడ కాకుండా ఇంక ఇక్కడ నుంచి ముంగట్టలు అని చెప్తాను కదా నేను, అందులో పిచ్చ కలర్స్ అండి. ఇదిగో ఒకటి, ఒక్కదానికి బ్లౌజ్ చూద్దాం ఎలా వచ్చిందో. ఈ బార్డర్ మీకు ఐడియా ఉందా? ఇదిగోండి కలర్ కాంబినేషన్. ఇది పళ్ళు, చిన్న చిన్న బార్డ్స్ లాగా దుప్పులు బ్లౌజు. శారీ అంతా ఇలా ఉంటుంది, డిజిటల్ ప్రింట్. దీంట్లో కలర్స్ చాలా ఉన్నాయి, అంటే ఏమంటారు ఆ మోడల్లో. ఇదిగోండి ఇదో చీర, బార్డర్ చూసారా ఎంత బాగుందో, దీనికి కూడా అలాగే ఉంటుంది. ఇదో చీర, కలర్ కాంబినేషన్స్ అద్భుతంగా. ఇది నాదే. ఈ చీర అయితే మాత్రం పెద్ద పెద్ద డిజిటల్ ప్రింట్. ఈ చీర నాదేనండి. చూడగానే ఫస్ట్ అక్కడే డిసైడ్ అయిపోయాను. ఊరికే మీకు చూపిస్తున్నా, అర్జెంటుగా బ్లౌజ్ కుట్టించేసి కట్టేస్తా, సమస్య లేదు. ఇదిగోండి ఇది బ్లౌజ్, హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో. ఇది చీర బాటిల్ గ్రీన్ అనుకోండి. ఇది ఒక చీర, కొన్ని ఓపెన్ చేస్తున్నాను, కొన్ని చేయనే. ఇది కూడా హాఫ్ అండ్ హాఫ్ స్టైలే వస్తుంది. ఈ బార్డర్ చూసారా, ప్యూర్ బిన్ని క్రేప్ చీరలు కట్టుకునేవాళ్ళం పూర్వం, చాలా కాస్ట్లీ ఉంది కదా, అలా ఉంటాయి అన్నమాట ఈ చీరలు. ఇదిగోండి వైలెట్ కలర్. ఇవి పెద్ద పెద్ద ప్రింట్ల వల్ల చాలా అందంగా ఉంటాయి. ఇది బ్లౌజు, సూపరే అసలు. నచ్చితే స్క్రీన్ షాట్. అబ్బా ఈ చీర ఇది నాదే, లేదా మా వర్ష వచ్చేస్తుంది ఈరోజు నాకు తెలిసి. బ్లాక్ పిచ్చి దానికి బాగా ఇష్టం. ఇదిగోండి ఇది ఒకటి, ఇది బ్లౌజు, ఇది శారీ, చాలా బాగుంది. నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోవచ్చు. టపటపా చూపించేస్తాను. ఇప్పుడు బాటిల్ గ్రీన్ నాదే అన్నాను చూడండి, అందులో రెడ్ మెరూన్ కలర్ ఇది ఒకటి. ఇవన్నీ మీకు 5000 పైనే ఉన్నాయి చీరలు. ఇది ఒక్కటే సింగిల్ పీస్ కొనుక్కున్నాను, ఎందుకంటే చందేరి అండి ఇది. అదిగోండి 3 కలర్స్ వచ్చాయి ఇలాగ అట్లా. ఇది పైన బ్లాక్, మధ్యలో క్రీము, కింద వైలెట్. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఈ డిజైన్ ఇచ్చాడు, చాలా బాగుంది. ఈ చీర కూడా తెగ నచ్చేసింది నాకు. ఇది ఒకటి. అలాగే ఇంక మళ్ళీ మనకి కాటన్ లెనిన్ అని, ఫ్యాన్సీ కాటన్ అని, లెనిన్ కాటన్ అని రకరకాల పేర్లు, నేను ఈ పేర్లు చెప్పలేను కానీ, కోరా చీరలాగా. కోరా అంటే కూడా చాలా కాస్ట్లీ చీరే. ఇది బ్లౌజ్ అండి, అలా గోల్డ్ బార్డరు. చీర అంతా ఇలా డిజిటల్, కింద పైన వచ్చి మధ్యలో ఇలా లైన్స్ వచ్చాయి, ఎంత బాగుందో. మల్టీ కలర్స్ లైన్స్ వచ్చాయి. ఇందులో ఇదే మెటీరియల్లో, అంటే ఇవి మీకు కాస్ట్ ఉన్నాయండి. ఇది గోల్డ్ బార్డర్తో. ఈ చీరలు చాలా అందంగా ఉంటాయి, కట్టుకున్నా కూడా లైట్ వెయిట్గా ఉంటాయి, క్వాలిటీ చీరలు అనమాట. ఇది పళ్ళు మీకు. ఇది వరకు ఇదే జైరీ లైన్ బ్లౌజ్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అలా కాకుండా డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ ఇచ్చేస్తున్నారు. ఇది పెద్ద పెద్ద ప్రింట్లు కింద పైన ఇలాగా. ఇది లైట్ స్కై కలర్ అనమాట, అదొక చీర. ఇకపోతే ఇది ఏమంటారంటే బెనారస్ స్టైల్, ప్యూర్ టస్సర్ శారీ, టస్సరు, బెనారస్ బార్డరు, బెనారస్ బుటీ, ఎంత బాగుందో. ఇదిగోండి పళ్ళు పేపర్లా ఉంటుంది. ఇది బ్లౌజు. బ్లౌజ్ చూసారా, చేతికి ఫుల్గా బార్డర్ వచ్చేస్తుంది ఇలాగా. చీర అంతా ఇలా ఉంటుంది.
కాస్ట్లీగా ఉంటాయండి ఇవన్నీ. మీకు నచ్చితే వచ్చేయండి పరుగున. ఓకే, చెప్పాను కదా మంచి కలెక్షన్తో వస్తాను మేము ముందుకని. ఇది సూపర్ నెట్ శారీ అండి. ఎంత నచ్చిందంటే ఒక చీర నాది, ఒక చీర మీది. ఓకే ఇది అప్లిక్ వర్క్ ఇలాగా, అదే అప్లిక్ కూడా కాదు, మిషన్ ఎంబ్రాయిడరీ అనుకోవచ్చు, కచ్ వర్క్ లాగా సూపర్ నెట్ మెటీరియల్ లాంటిది. ఇవి 5000 లోపు ఉన్న చీర అండి. ఓకే, లోపు అంటే రూపాయి తగ్గిన లోపు అయినట్టే. ఇది పళ్ళు వచ్చిందా, దీని బ్లౌజ్ కోసం ఈ చీర కొనుక్కున్నాను నేను. ఇదిగోండి బ్లౌజ్ కూడా ఇలా కాంతా వర్క్ లాగా ఇలా వచ్చింది. ఇది బ్లౌజ్ అమ్మ. దీనికి ఎంత బాగుంది చూసారా. అది దీంట్లో ఇంకొక కలర్ ఎల్లో అండ్ రెడ్. ఈ చీరలో చాలా అందంగా చాలా బాగుంటాయి. నచ్చితే వాట్సాప్కి వచ్చేసింది ఫోటో పట్టుకుని. ఇదిగోండి ఇది పౌటంచు. సేమ్ దీనికి కూడా అలాగే ఇది ఇంకా బాగుంది బ్లౌజ్. అదిగోండి ఎంత బాగుంది చూసారా, ఆరెంజ్ కలర్ బ్లౌజ్ వచ్చింది. ఈ బ్లౌజుల కోసం ఈ చీరలు కొన్నానండి నేను. ఈ రెండు ఎంత బాగుందో కదా. ఇవి చాలా బాగుంటాయి. 6000 లోపు, 5000 చేంజ్, లేకపోతే 6000 లోపు, 5000 లోపు అలా ఉంటాయి ఆ చీరలు. అలాగే ఇది కోటా చీర, చికెన్ కారీ వర్క్ అంటారు. అలాగా చీరంతా చికెన్ కారీ ఉంది. కింద స్కాలప్ డిజైన్ లాగా అదిగోండి ఎంబ్రాయిడరీ. ఎంత నచ్చిందంటే వైన్ కలర్ అండి. అంటే వైన్ తెలుసు కదా, వైన్ కలర్. ఇదిగోండి ఇలా కచ్ వర్క్ లాగా. ఇప్పుడు ప్యూర్ టసర్ చీరలకు రావా అలాగా. ఇది ప్లెయిన్దే బ్లౌజ్ వచ్చింది. శారీ అంతా ఇలా వైన్ కలర్ కదా, అందంగా చాలా బాగుంది. చీర వచ్చేసి బార్డర్ అంతా ఇలా ఉంటుంది. మనకు సింపుల్గా కావాలి, హడావుడి వద్దు, మాకు సాదాగా ఇష్టపడతామంటే చాలా చాలా బాగుంటుంది చీర. అలాగే సెమీ టసర్ చెప్తాను కదా నేను, అందులో డిజిటల్ ప్రింట్తో ఇదిగో బార్డర్లో డిజైన్ వచ్చి ఇది కూడా అలాగే చాలా బాగుంది చీర. అది కూడా పళ్ళు. ఏ చీర చెప్పినా బాగుంది అన్నారంటే బాగుంటేనే బాగుందని బాగా ఎక్కువ చదువుతాను దాని గురించి. నాకు బాగా నచ్చిన చీరే కాబట్టి మీకు కూడా వివరం చెప్పాలి కాబట్టి ఇది బ్లౌజ్ అండి చెప్తున్నాను. నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి. ఇది డిజిటల్ ఫ్లవరే ఆల్ ఓవర్. ఇది సెమీ టసర్ చీర, ప్యూర్ టసర్ కాదు. ఇప్పుడు చికెన్ కారీ వర్క్ అన్నాను కదా, అలాగే కోటాలోనే చీర చూడండి అసలు. అదిగో ఇలా వచ్చి చీర అంతా ఇలా చికెన్ కారీ వర్క్ లాగే మిషన్ తోటి ఎంబ్రాయిడరీ, మిషన్ సింగిల్ థ్రెడ్తో చేస్తాడు వీవ్ మొత్తం. అది పళ్ళు. అదే సేమ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది, ప్లెయిన్. ఇది మీకు మస్టర్డ్ ఎల్లో అనొచ్చు, లేకపోతే మెంతి పిండి కలర్, కొత్త మెంతులు పిండి, మెంతి పిండి ఉంటుంది ఆ కలర్. ఎల్లో షేడు మన ఇష్టం, ఏ షేడ్ అయినా. చంపంగి కలరు, బోల్డ్ రంగులు, బోల్డ్ రకాల, బోల్డ్ పేర్లు. అలాగే ఇది సెమీ టసర్ చీర, ఫాలిన్ మెటీరియల్లా ఉంటుందండి. మధ్యలో చీర బాగా మన్నుతాయి, వాషబుల్ ఐటమ్. ఈ బార్డర్ తెలిసిపోతుంది ఎంత బాగుందో కదా. ఇది పళ్ళు. ఆ పేస్టల్ కలర్లు కొంచెం లైక్ చేస్తానని చెప్పాను కదా, కొన్ని చీరలు తప్పవు పేస్టల్ కలర్లోనే వస్తాయి. ఈ డిజిటల్ ప్రింట్ల కోసం కొనేసుకుంటాను అనమాట. ఇది ఒక చీర. ఇది మీకు బాగుంటాయి ఇలాంటి చీరలు. ఓకే, ఇంకోటి వస్తుంది చూడండి, ఇంకా ఎంత బాగుంటుందో చూపిస్తాను. ఈ చీరలు మీకు 5000 లోపు పడే చీరలు అనమాట. ఇది కూడా కోటా టైప్లా వస్తుంది. అదిగోండి అలాగా. ఏమని చెప్పాలో దీన్ని, సాఫ్ట్ లెనిన్ అని ఏదో చెప్పాడు, బాగా నచ్చేస్తుంది. ఇదిగోండి చీర అంతా ఇలా ఉంటుంది. మధ్యలో మధ్యలో ఇలాగా వీవింగ్లోనే జరీ అంటే అలా వీవింగ్లోనే సిల్వర్ జరీ వచ్చింది. జరీ అంటే ఎలా అంటే సిల్వర్ జరీ లైన్స్. ఓకే, ఇదిగో పళ్ళు. బ్లౌజ్ చూద్దాం. బ్లౌజు ప్లెయిన్దే ఇలాగా బ్లౌజు. చీర చూసారా ఎంత బాగుందా. ఇది పౌటంచు. ఓపెన్ చేసేద్దాంలేండి ఒకసారి. భలే ఉంది అసలు చీర. అది
ఇలా ఉంటుంది. చాలా అందంగా ఉంది, చాలా చాలా నచ్చేసింది నాకైతే. బ్లౌజ్ మాత్రం ఇలాగా చేతికి లైన్స్ ఇచ్చి ఇలా ఇచ్చాడండి, చాలా బాగుంది. ఇదొకటి. అలాగే ఈ సెమీ టస్సర్లో ఇది కూడా ఇలా డిజిటల్ ప్రింట్తో ఇది వచ్చారా. సింగిల్ శారీ కొంటే షిప్పింగ్ మీదే, 2 చీరలు కొంటే షిప్పింగ్ నేను ఇస్తా. ఓకే, అది కూడా చెప్పేశాను. బ్లౌజు ఇదిగోండి, ఈ చిన్న డిజైన్ బ్లౌజు. ఇది సెమీ టసర్ చీర అండి. ఈ చీరలు కట్టుకుంటే చాలా కంఫర్ట్గా ఉంటాయి, చాలా చాలా అందంగా ఉంటాయి. అలాగే ఇది ఆల్రెడీ మీకు మొన్న ఒక పింక్, ఒక వైన్ కలర్, వంగపూ రంగు ఇచ్చాను సూపర్ నెట్లో. ఇంకోటి ఉంది, ఎదుగో లైట్ కలర్, అంటే చాలా లైట్, వైట్ కాదు, ఎల్లో కాదు, అట్లా మధ్యలో కలర్. ఓకే, ఇదిగో ఫ్లవరు, దానికి డిజైన్ వర్క్, ఇలా స్కాలప్ డిజైన్ కూడా వచ్చింది. ఇంకా ఈ నా గ్రిప్లో రాక స్పీడ్గా చెప్పలేకపోతున్నాను వీటి గురించి, వీడియో లెంతీ అయిపోతుంది. ఇది చీరలు బాగున్నాయి కాబట్టి పర్వాలేదు. ఇది బ్లౌజ్ ప్లెయిన్. ఓకే, ఇది ఒక చీర, నా ఫేవరెట్ డిజైన్, అంటే టెంపుల్ బార్డర్ లా వచ్చి చాలా నచ్చేసింది. ఇది కూడా నాకు ఈ చీరలు చాలా ఇష్టం అండి. ఎందుకంటే ఇదిగోండి, ఇది పౌటంచు, శారీ అంతా మోడల్ ఇలా ఉంటుంది. పౌటంచు కట్ వర్క్ వచ్చింది అనమాట. అదిగో అలా కట్ వర్క్. ఇది కూడా సెమీ టసరే, కట్ వర్క్. అదిగోండి, ఇది శారీ అంతా ఈ స్టైల్లో ఉంటుంది, పేస్టల్ కలర్లో. బ్లౌజ్ చూపిస్తానే, ఓపెన్ చేసేవాల్సి వచ్చింది చీర. ఇది బ్లౌజ్, ఈ కలర్ ఎంత ఉంది, బార్డర్కి వచ్చిందనమాట. అదిగోండి, ఈ బార్డర్ కలర్కి సేమ్ బ్లౌజు ఇది వచ్చింది. మీకు నచ్చితే ఆర్డర్ చేసుకోండి. ఇది సాఫ్ట్ లెనిన్ మెటీరియల్ అలా ఉంటుంది, కానీ చీర చాలా బాగుంటుంది. పళ్ళు ఏమో ఇలా జూట్ పళ్ళు వచ్చింది, అదే ప్లెయిన్ కలరే బ్లౌజ్ వచ్చింది. ఇదిగోండి బ్లౌజు, శారీ అంతా ఇలా డిజిటల్ ప్రింట్. ఎంత ఉంది చీర, నచ్చితే స్క్రీన్ షాట్ తీయండి. ఓకే, ఇంతవరకు శారీస్ ఉన్నాయి. తర్వాత మీకు బెడ్షీట్లు చూపిస్తా. ఇదిగోండి, ఇప్పుడు ఈ డిజైన్ ఎలా ఉంది, బెడ్షీట్ అలా ఉంటుందండి, కింగ్ సైజ్ బెడ్షీట్లు. ఓకే, ఇలాగా అక్కడక్కడ ఇలా ఫ్లవర్ వస్తుంది, కింగ్ సైజు బెడ్షీట్లు. ఇది అలాంటిదే, ఇది నాదే. ఆల్రెడీ ఓపెన్ చేయటం వేసేయటం, అంటే ఇలా ఉంటుంది, మంచం మీద వేస్తే పక్కన అలా ఉంటుంది. ప్యూర్ హ్యాండ్లూమ్ అండి, అంటే ప్యూర్ కాటన్ కాటన్ బెడ్షీట్లు. ఓకే, ఇదిగోండి ఇలా ఉంటుంది, కనిపించింది కదా, ఆ డిజైన్ వస్తుంది. ఇలా కప్పుకుని రజాయిన్లు కూడా ఉన్నాయండి, వీడియో చేస్తాను మెల్లిగా. తర్వాత ఇది వచ్చి ఇదొకటి ఇలా ఉంటుందండి, అలా ఉంటుంది చీర. ఇది కింగ్ సైజు 8x9, 9x10 కూడా, 8x9 అనుకోండి సరిపోతుంది. చాలా పెద్ద పెద్ద బెడ్షీట్లు. ఒకవేళ ఇందులో మీకు ఏమన్నా నచ్చితే నా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఒక లైక్ వేసుకోండి అని తెలియచేస్తూ, ఫోన్ చేయకుండా ఫోటో తీసుకుని వాట్సాప్ క్రియేట్ చేసుకుని, కొత్తవారు ఫోటో తీసుకుని నాకు వాట్సాప్ చేయండి. దాని వివరాలు నేను చెప్తాను. మీకు నచ్చితే ఇదే నెంబర్కి ఫోన్పే ఉంది, గూగుల్ పే ఉంది, చేసేసి స్క్రీన్ షాట్ పెట్టేసి మీ అడ్రస్ ఇస్తే, అడ్రస్ ఇచ్చేటప్పుడు కూడా కొత్తవారు ఫస్ట్ మీ పేరు, మీ డోర్ నెంబరు, మీ ఊరు ఏ ఊరు అయితే ఊరు, అదేమంటారు, మండలం, జిల్లా, పిన్ కోడ్, మొబైల్, లాస్ట్లో మొబైల్ నెంబరు, ఇవన్నీ అడ్రస్ ఇస్తే ఖచ్చితంగా మీ చీరలన్నీ మీ ఇంటికి తొందరలో, ఏ రోజు డిస్పాచ్ ఆ రోజు అయిపోతాయండి. నా దగ్గర ఎన్ని ఆర్డర్లు అయినా చెప్తాను. డిటిడిసి సర్వీస్ ఇస్తాను, సిఓడి ఆప్షన్ లేదు. ఇది నా ఛానల్ యొక్క పద్ధతి అండి. మీకు నచ్చితే ఫాలో అయిపోండి. ఓకేనా, మరొక మంచి వీడియోతో కలుద్దామండి. నమస్తే.